హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే మనీష అంటుంది, ఏం సంయుక్త, నేను ప్రూవ్ చేశాను కదా, మాటలు రావట్లేదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఖుషి వాళ్ళ అమ్మ, తను మాట్లాడదేమో నేను మాట్లాడతాను, ఏం దేవి అని కొడుకు వేరే అమ్మాయిని అంత గాఢంగా ప్రేమించాడు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు, కానీ మా దగ్గర దాచి మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నావా? అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి అనగానే, అయ్యయ్యో మనిషికేదో మతిపోయి ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంది వదినా, అదేం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. ఇక అప్పుడు ఖుషి వాళ్ళ నాన్నగారు వచ్చి, ఆ అమ్మాయి పిచ్చి పిచ్చిగా ఏం వాగట్లేదండి, మాకు తను దేవతలాగా అనిపిస్తుంది, తను చెప్పబట్టే కదా మాకు తెలిసింది వీళ్ళిద్దరి మధ్యలో నడుస్తున్న ప్రేమాయణం అని చెప్పి అంటారు. ఖుషి వాళ్ళ అమ్మ అంటుంది, ఏంటి పెళ్ళి ఒకరితో కాపురం ఒకరితో చేద్దాం అనుకుంటున్నాడు నీ కొడుకు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఖుషి అంటుంది, అమ్మ ఈ పెళ్ళే కనుక జరుగుంటేనా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా చూపించేవాడు ఈ వివేక్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఖుషి వాళ్ళ అమ్మ, ఇప్పుడు మాత్రం ఏం తక్కువ, గుడికి వచ్చి చూసాంగా జానుతో ఏం చేస్తున్నాడో ఈ వివేక్ అనగానే, అది కాదు వదినా అని చెప్పి దేవి అని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడు ఖుషి వాళ్ళమ్మ, చిచి ఆపు, నమస్కారం లేదానా అని చెప్పి తిడుతుంది. మాటలు జాగ్రత్తగా రాని అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అప్పుడు మిత్ర, పిన్ని అనవసరంగా మాటలు పెరుగుతాయి, గొడవ అవుతుంది, వదిలేయి అని చెప్పి అంటూ ఉంటాడు. మిత్ర, నువ్వు ఆగు మిత్ర, ఈ సంస్కారం లేనిది అని చెప్పి నన్ను అంటుందా, నన్ను నోర్మి అంటుందా, ఎంత ధైర్యం దీనికి అని చెప్పి దేవి అని అంటుంది. అన్నీ అంత మాట అంటావా అని చెప్పి ఖుషి వాళ్ళమ్మ కోపంతోనే దేవ్యానికి చంప మీద కొడుతుంది. నన్ను కొడతావా అని చెప్పి ఇక దేవ్యాని కూడా ఇద్దరు చంపలు వాయించుకుంటూ ఉంటారు, ఇక కొట్టుకుంటూ ఉంటారనమాట. ఇటు పక్క ఇక మనీష వివేక్ మిత్ర ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నా కొట్టుకుంటూనే ఉంటారు. ఇటు లక్ష్మి నవ్వలేక చూస్తూ ఉంటుంది, ఇటు లక్కీ అయితే నవ్వుతూ ఉంటుంది, భలే అయింది అన్నట్టుగా. ఆ తర్వాత ఇక ఆవిడ అంటుందన్నమాట ఖుషి వాళ్ళమ్మ, చిచి ఇలాంటి వాళ్ళతో ఇంకా నేను సంబంధం కుదుర్చుకోలేదు, ఇంకా నా కూతురు లక్కీ కాబట్టి ముందే తెలిసింది, పదమ్మా అని చెప్పి ఇక గుడిలో నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇప్పుడు దేవి అని అంటుంది, మీలాంటి సంబంధం మేము కలుపుకోవాలనుకున్నాం కదా, అయినా మీలాంటి సంబంధం మాకేం వద్దు అని చెప్పి అంటుంది దేవి అని. అంటాడు, అయినా వాళ్ళు ఒక మాట అంటే అలా మాటకు మాట అండమైన పెని, ఇప్పుడు చూడు మ్యాచ్ పోయింది కదా అనగానే అప్పుడు దేవి అని అంటుంది, పోతే పోయిందిలే మిత్ర, ఇలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకునే కన్నా ముష్టెత్తుకునే వాళ్ళతో సంబంధం కలుపుకున్నా నేను ఆనందంగానే ఉంటాను అని చెప్పి అంటుంది దేవి అని. గురించి అందరూ వదిలేయండి అని చెప్పి దేవి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మిత్ర వివేక్ చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇక దేవి అని పక్కకి వెళ్ళి కోపంగా చూస్తూ ఉంటే ఇక మనిష, ఆంటీ సారీ ఆంటీ అనగానే, నీకు 100 సార్లు 600 సార్లు అయినా చెప్పుంటాను నోరు అదుపులో పెట్టుకో మనిష అని, ఇష్టం వచ్చినట్టు వాగావు, ఇప్పుడు చూడు ఇక్కడ ఎంత రాద్ధాంతమైందో అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఆంటీ సారీ ఆంటీ, అనుకోలేదు, ఆ సంయుక్త ఇష్టం వచ్చినట్టుగా నన్ను రెచ్చగొట్టింది ఆంటీ, మధ్యలో మిత్ర టాపిక్ తీసుకురాగానే ఇంక నేను ఏం మాట్లాడుతున్నాను అనేది ఒళ్ళు తెలియకుండా మాట్లాడేసరికి ఇలా అయిపోయిందంటే, కావాలని చేయలేదు అని చెప్పి మనిష అంటూ ఉంటే, ఇంకా ఆపు మనిష, ఎన్నిసార్లు చెప్పిన వింతే అని చెప్పి కోపంగా దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క గుళ్ళో వివేక్ జాను లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వదిన, అసలు నిజంగా నమ్మలేకపోతున్నాను, అసలు మనీషా వల్ల పెళ్ళి ఆగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు అనుకున్నట్టు చెప్పినట్టు అలాగే చేసావు, మనీషా ద్వారానే పెళ్ళి ఆగిపోయేలా చేసావు, నిజంగా సూపర్ వదిన అని చెప్పి అంటూ ఉంటే ఇక జాను కూడా, నిజంగా ఇక్కడ ఒక పెద్ద యుద్ధమే జరిగింది వదిన, కానీ నేను నమ్మలేకపోయానక్క, నిజంగా అసలు భలే, అసలు మిరాకిల్ లాగా పెళ్ళి చెడగొట్టేశావు అని చెప్పి జాను అంటూ ఉంటే, మొత్తం మీకోసమే చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక అప్పుడు చెప్తూ ఉంటాడు వివేక్, చూసావు జాను, వదిన మాట ఇచ్చింది నిలబెట్టుకుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి మిత్ర వస్తాడు, ఏంటి అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారా అనగానే, అవును అన్నయ్య, అసలు సంయుక్త గారు అనుకుంది అన్నట్టుగా నెరవేర్చారు, నిజంగా ఈ పెళ్ళి ఎలా క్యాన్సిల్ అవుతుందని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను, కానీ ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోయింది, ఇక ఫ్యూచర్ మీద కొంచెం ఆశ కలుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్. ఇక అప్పుడు మిత్ర అంటాడు, థ్యాంక్ యూ సో మచ్ శామ్, నిజంగా ఈ పెళ్ళి కుదిరిన దగ్గర నుంచి ఎలా ఆపాలి ఏంటి అని చెప్పి నేను ట్రై చేశాను, కానీ ఏమి చేయలేకపోయాను, కానీ మీరు వచ్చి వీళ్ళిద్దరి జీవితాలకి ఒక కొత్త ఆశ పుట్టించారు, వాళ్ళలో మళ్ళీ కొంచెం వాళ్ళకి హోప్ కలిగింది వాళ్ళ ఫ్యూచర్ మీద, ఇదంతా మీ వల్లే అని చెప్పి సంయుక్తిని అంటూ ఉంటాడు మిత్ర. మరోపక్క లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇక జయదేవ్ లక్ష్మి జాను మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల అక్కడికి వస్తాడు వివేక్, పెద్దన అసలు పెద్ద మిరాకిలే జరిగినట్టు అనిపించింది, నిజంగా సాధించాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు, మరి రంగంలోకి దిగింది ఎవరు, నా కోడలు దిగింది, నువ్వు నిజంగా గ్రేట్ లక్ష్మి, నువ్వు అనుకుని సాధిస్తావు నాకు ముందే తెలుసు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, అదేంటి మావయ్య, నేను చేసింది కొంచెమే కదా, దానికి ఎందుకు ఇంత ఇదిగా పొగుడుతున్నారు అనగానే అప్పుడు జయదేవ్ అంటారు, అమ్మ లక్ష్మి, నువ్వు ఏదైనా పని చేయాలి అనుకుంటే అసలు నువ్వు స్టార్ట్ చేసావంటే సగం పని అయిపోయినట్టే, నాకు నీ మీద అంత కాన్ఫిడెన్స్, అనుకున్నట్టే చేసి చూపించావు చూసావా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వివేక్, చాలా థ్యాంక్స్ వదినా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక జాను కూడా, నా గుండెల మీద నుంచి కొండంత భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది అక్క, ఇదంతా నీ వల్లే, చాలా థ్యాంక్స్ అని చెప్పి హక్ చేసుకొని మరీ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు
లక్ష్మి అంటుంది, చూడండి మీరేదో థ్యాంక్స్ చెప్తారని పొగుడతారని ఇదంతా ఏం చేయలేదు. మీ ఇద్దరు జీవితం సంతోషంగా ఉండాలని ఇదంతా చేశాను. ఎక్కడ విడివిడిగా ఇష్టం వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకొని బాధపడతారు, ఇష్టం లేని పెళ్ళిళ్ళు అని చెప్పి మీకోసమే చేశాను అని చెప్పి అనగానే ఇక అప్పుడు జయదేవ్ అంటారు, అమ్మ లక్ష్మి మొత్తానికి పెళ్ళి అయితే క్యాన్సిల్ అయిపోయింది ఆ ఖుషితోని, మరి వీళ్ళిద్దరు పెళ్ళి ఎప్పుడు అని చెప్పి జయదేవ్ అడుగుతారు. ఇప్పుడు లక్ష్మి అంటుంది, దానికి ఇంకా కొంచెం టైం ఉంది మావయ్య అనగానే, అదేంటి ఇంకా టైం ఏంటి ఏముంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, వీళ్ళకి పెళ్ళి కన్నా ముందు నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, వాటిని నెరవేర్చాలి. అదేంటంటే ఆ మనీషా దగ్గర అత్తయ్య గారిని ఇరికించడానికి, అంటే వాళ్ళ అమ్మ చంపింది అని చెప్పి వీడియో ప్రూఫ్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా నాశనం చేయాలి. అసలు నందన్ కుటుంబం జోలికి రాకూడదు అని చెప్పి మనీషాలో భయం కలిగేలా చేయాలి. ఆ ప్రూఫ్స్ అన్ని నాశనం చేసేస్తే ఇక అత్తయ్య గారికి ఎటువంటి భయం ఉండదు ఫ్యూచర్లో కూడా. ఫస్ట్ ఆ పని చేయాలి. ఆ తర్వాత మిత్ర గారు మనీషా ఒకటవకుండా ఇక మనీషాని దూరం పెట్టాలి. అలాగే ఇక మిత్రగారిని గండాల నుంచి కూడా కాపాడుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడు వివేక్, అవును పెదనాన్న, ముందు అదే ఇంపార్టెంట్ అని చెప్పి వివేక్ కూడా అంటాడు. మా పెళ్ళికి ఇంకా అప్పుడే తొందర ఏముందిలేండి, అయినా ఇప్పుడు తగిలిన దెబ్బకి మా అమ్మ అప్పుడే పెళ్ళని మాత్రం దగ్గరికి రాదులే, సో మాకు ఇంకా టైం ఉన్నట్టే, వదిన ముందు చాలా టాస్క్లు ఉన్నాయి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది, టాస్క్లు అంటే గుర్తొచ్చింది అక్క, రేపు చాలా పెద్ద టాస్క్ ఉంది నీ లైఫ్లో. ఎందుకంటే రేపు జేఎంఆర్ ప్రాజెక్ట్ గురించి చాలా పెద్ద ఇండస్ట్రీలు రకరకాల ప్లేసెస్ నుంచి రాబోతున్నారు, అందులో మిత్ర గారు అర్జున్ గారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజెంటేషన్ ఇస్తారు అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ అంటాడు, ఏముంది ఎవరెన్ని ప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఇక ప్రాజెక్టు ఖచ్చితంగా అన్నయ్యకే కదా, మిత్ర అన్నయ్యకే కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు, లేదురా అలా బంధాలకి లొంగిపోయే అయితే నా కోడలు ఎందుకు అవుతుంది, తనకంటూ ఈ పాటికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఎలా ఎప్పుడు ఎవరికి ఏ ప్రాజెక్ట్ ఇవ్వాలనేది ఈ పాటికి లక్ష్మి కొంచెం ఐడియాతో ఉంటుంది అని చెప్పి జయదేవ్ అంటారు. మరోపక్క మిత్ర తన ఎంప్లాయీస్కి ఎలాగైనా మనం ప్రాజెక్ట్ కోసం కష్టపడాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకో పక్క అర్జున్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి రేపు జరిగే ప్రజెంటేషన్ కోసం ఫుల్గా వర్క్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక ఆఫీస్లోనే లేట్ నైట్ అయినా కూడా ఇటు మిత్ర కూడా వర్క్ చేస్తూ ఉంటాడు ప్రాజెక్ట్ గురించి, ఇటు అర్జున్ కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. మరోపక్క ఇంట్లో అర్జున్ వాళ్ళ అమ్మ వసుంధర, ఏంటి ఇంకా రాలేదు అర్జున్ అని చెప్పి ఫోన్ చేస్తుంది 2-3 సార్లు, కానీ అర్జున్ వర్క్ బిజీలో చూసుకోడనమాట ఫోన్ కాల్. ఇక అప్పుడు కంగారు వచ్చి వసుంధరకి వెంటనే లక్ష్మికి ఫోన్ చేస్తుంది, అమ్మ లక్ష్మి, అర్జున్ ఆఫీస్లో పని ఉందని అయితే చెప్పాడు, కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, కొంచెం కంగారుగా ఉందమ్మా అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, మరేం కంగారు లేదా ఆంటీ, రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ ఒకటి ఉంది, దానికోసమే ఆఫీస్లో కొంచెం ఎక్స్ట్రా టైం ఉన్నట్టున్నారు, మీరేం కంగారు పడకండి అని చెప్పి అంటుంది. మరోపక్క ఇటు జాను కూడా వస్తుంది, అక్క బావగారు ఇంకా ఇంటికి రాలేదు, రేపు ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నట్టున్నారు ఆఫీస్లోనే అనగానే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, అవును జాను, ఇటు ఆఫీస్లో అర్జున్ గారు కూడా ఇంకా ఇంటికి రాలేదు, మిత్ర గారు కూడా ఇంటికి రాలేదు, పాపం ప్రాజెక్ట్ కోసం ఇద్దరు బాగా కష్టపడుతున్నారు అనగానే అప్పుడు జాను అంటుంది, ఇలాంటి టైంలో ఎవరికి ప్రాజెక్ట్ ఇవ్వాలనేది చాలా కష్టం కదా డెసిషన్ తీసుకోవడం అని చెప్పి జాను అంటూ ఉంటే, డెసిషన్ తీసుకోవడం కష్టమే, కానీ సరైన నిర్ణయం తీసుకొని జేఎంఆర్ గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి అంటుంది లక్ష్మి. ఎవరికి ప్రాజెక్ట్ ఇవ్వాలో నువ్వు నిర్ణయించుకున్నావా అక్క అని చెప్పి జాను అంటూ ఉంటే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్న లక్ష్మి జాను ఇద్దరు ఆఫీస్కి వస్తారనమాట. ఇక అప్పుడు మేడం ప్రజెంటేషన్ లిస్ట్ అని చెప్పి లిస్ట్ ఇస్తుందనమాట వాళ్ళ పిఏ వేరే ఒక అమ్మాయి. ఇక అప్పుడు లిస్ట్ అంతా చూసి సంయుక్త, ఇదేంటి అందరూ వచ్చారు కానీ ఇంకా అర్జున్ గారు అలాగే మిత్ర గారు రాలేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది, అవునక్క వచ్చుంటే బయట కనిపించేవాళ్ళు కదా, వాళ్ళు ఇంకా రాలేదు అనగానే ఇక అప్పుడు సరే వచ్చిన వాళ్ళతోని ప్రజెంటేషన్ ఇప్పిద్దాము అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక అప్పుడు జాను అంటుంది, అక్క ఈ ప్రజెంటేషన్ ఇస్తారు ఓకే, కానీ ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వాలో ఏమైనా నిర్ణయం తీసుకున్నావా అక్క, ఎందుకంటే ఒకవేళ నువ్వు మిత్ర గారికి ప్రాజెక్ట్ ఇవ్వకుండా అర్జున్ గారికి ప్రాజెక్ట్ ఇచ్చావనుకో, ఇంకా ఆ తర్వాత నువ్వు ఇటు మిత్ర గారి ఇంట్లో ఉండడానికి ఇక ఆస్కారం ఉండదు కదా, నువ్వు ఆ ఇంట్లో చేయాల్సిన పనులు ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి కదా, వాటి గురించి ఏమైనా ఆలోచించావా అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, నేను నిజంగానే ప్రాజెక్ట్ మిత్ర గారికే ఇచ్చాననుకో, భర్తకే ప్రాజెక్ట్ ఇచ్చిందని చెప్పి అర్జున్ గారు కూడా అనుకునే అవకాశం ఉంటుంది కదా, అందుకే నేను ప్రజెంటేషన్ ఎవరిది బాగుంటే నేను వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నాను, అయినా నేను ఆ రోజు జేఎంఆర్ గారికి మాట ఇచ్చినప్పుడే ఇలాంటి సందర్భం వస్తుందని చెప్పి నేను ముందే ఊహించాను, నేను మాత్రం ఎవరిది ప్రజెంటేషన్ బాగుంటే వాళ్ళకే ఇస్తాను, ఏదైనా అవని అని చెప్పి అంటుంది లక్ష్మి. మరోపక్క మిత్ర అర్జున్ వస్తారనమాట సంయుక్త ఆఫీస్కి. ఇక కారులోంచి దిగి ఎదురు పడతారు. ఇక ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటారు. ఇక మిత్ర అంటాడు, ఏం అర్జున్, నీకు రాని ప్రాజెక్ట్ కోసం తెగ కష్టపడుతున్నావు, ఒక ల్యాప్టాప్ కూడా తెచ్చేసుకున్నావు, నీ గురించి అసలు చూస్తుంటే ఒకటి నాకు గుర్తొస్తుంది, రాని వర్షం కోసం ముందే గొడుగు కోసం రెడీగా ఉన్నట్టు తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అర్జున్, నేను రాను వర్షం కోసం నేను గొడుగు తెచ్చాను అనుకుంటున్నావు, కానీ తుఫాన్ వచ్చినా తట్టుకునే ఇది కోసం నేనున్నాను అని చెప్పి అర్జున్ అంటాడు. ఇది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్లో లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్సే గెలిపిస్తుంది, నీ మీద ఆల్రెడీ గెలిచాను మర్చిపోయావా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా ఈ వైజాగ్లో నిన్ను తలదన్నేవాడు నేనున్నాను అని చెప్పి నేను నీకు గుర్తు
చేయాలనే ఇంకొంచెం ఎక్కువగానే కష్టపడ్డాను ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి మిత్ర అంటాడు. ఇక అప్పుడు అర్జున్ అంటాడు, ఏంటి సంయుక్త మీ ఇంట్లో ఉంటుంది కదా, ప్రాజెక్ట్ నీకే వస్తుందని చెప్పి కలలు కంటున్నావా అనగానే, అలాంటి చేతగాని కలను కన్ను నేను నా కష్టాన్ని నమ్ముకుంటాను అని చెప్పి మిత్ర అంటాడు. ఆ తర్వాత మిత్ర అంటాడు, నువ్వు కూడా శామ్కి వంగి వంగి దండాలు పెడుతున్నావు కదా ప్రాజెక్ట్ నీకే రావాలని అని చెప్పి మిత్ర అర్జున్ అలా మాట అనుకుంటూ ఉంటారు.